నేనేమనుకున్నానంటే మీరు ఎవరిని అలా ఊరికే నమ్మరని. బట్ చూసారా, నేను పొరబడి ఉంటాను. మీకు ఈ పని మనిషి మీద నమ్మకం ఉంది, కానీ నా మీద లేదు. బట్ యు నో వాట్ మధు అక్క, నేనివేం పట్టించుకోను. ఎందుకంటే నేనిక్కడికి కేవలం నా ప్రేమ కోసమే వచ్చాను. సో మీరంతా ఏమనుకుంటారో అనుకోండి. నేనైతే ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళను. ఇకపోతే లీగల్ చేసుకునే విషయం అంటారా? నేను ఇక్కడే ఉండి నా రిలేషన్ని లీగల్ చేసుకుంటాను. అప్పుడు నన్ను ఎవరు ఆపుతారో నేను కూడా చూస్తాను. మీరు ఏదైతే చేశారో అది అసలు కరెక్ట్ కాదు. అందుకే ఇక మీదటి నుంచి నా లైఫ్లో ఎవరు ఇంటర్ఫీర్ కాకూడదు. ప్రతాప్, ధైర్య, ఇప్పుడు నువ్వు కోపంలో ఉన్నావు. నీ రూమ్లోకి వెళ్ళు. మనం తర్వాత మాట్లాడుకుందాం. చూడు, ఇలా సర్దుకుని మధ్యలో వదిలేస్తే సమస్య పరిష్కారం కాదు. నువ్వు ధైర్యంగా ఇప్పుడే నచ్చ చెప్పాలి. మావయ్య ధైర్య కోపంలో ఉన్నాడు. దీనివల్ల సిచ్యువేషన్ మరింత దిగజారిపోతుంది. ఒకసారి ధైర్య కోపం చల్లారితే నేనే స్వయంగా తనతో మాట్లాడతాను. మాత, ఇదేంటి? గోమాత, ఇది సత్యము, ఇది అసత్యము. సత్యం దిగులు కలిగించవచ్చు, కానీ పరాజయం పాలు కానివ్వదు. అలాగే అసత్య మార్గంలో నడిచే వారెవ్వరైనా సమస్త సృష్టిని ఎదుర్కోవలసి వస్తుంది. సంతోషి సర్వదా సత్య మార్గంలోనే నడుస్తుంది. అందుకే శత్రువుల్లా వ్యవహరించేవారు కూడా సంతోషికి సహకరిస్తారు. సంతోషి ఆమె భర్త ధైర్యల జంటని బ్రహ్మదేవులే కలిపారు. వాళ్ళనెవ్వరూ విడదీయలేరు. మాత, కానీ దేవి పౌలమి ఇంకా సంతోషి ఇంట్లోనే ఉన్నారు. ఖచ్చితంగా ఆమె మౌనంగా ఉండరు. ఈ సంతోషిని ఏదో ఒకటి చేయాలి. ఐ హావ్ టు డూ సంథింగ్. ఏంటి నువ్వు చేసిన పని? వ్యూహం అంతా నాశనం చేసేసావు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
పెట్టుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.